బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 8 లెసన్ 10 10వ పాఠము. శాశ్వత లోకములు ఏవి? శాశ్వత లోకములు ఏవి? మొదటి లోకము పరలోకము, రెండవ లోకము భూలోకము, మూడవ లోకము పాతాళలోకము. ఈ మూడు లోకములలో శాశ్వత లోకములు ఏవి? మునుపటి పాఠ్యాంశంలో తాత్కాలిక లోకము ఏది అనేటువంటి విషయాన్ని గురించి మనం అర్థం చేసుకున్నాం. తాత్కాలిక లోకము ఏది? భూలోకము. భూలోకము తాత్కాలిక లోకము అయితే మరి మిగిలిన రెండు లోకములు ఏ లోకములు అవుతాయి? శాశ్వత లోకములు అవుతాయి. అనగా పరలోకము మరియు పాతాళలోకము శాశ్వత లోకములు. దేవుడు శాశ్వతంగా ఉండడానికి ఈ లోకములను సృష్టించాడు. కొంతమందికి ఇక్కడ సందేహం రావచ్చు. అదేమిటంటే, పరలోకము శాశ్వతమైనది, పాతాళలోకము కూడా శాశ్వతమైనదేనా? పాతాళలోకము కూడా శాశ్వతమైనదేనా? అవును, పాతాళలోకము కూడా శాశ్వతమైనదే. అయితే పరలోకము శాశ్వతముగా జీవమునిచ్చేది, పాతాళలోకము శాశ్వతముగా శిక్షనిచ్చేది. పరలోకములో నిత్యము జీవం ఉంటుంది, పాతాళలోకములో నిత్యము శిక్ష ఉంటుంది. ఈ విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. మరి మనము తాత్కాలిక లోకములో ఉండి నిత్య శిక్ష ఉన్నటువంటి పాతాళలోకమును మన నివాస స్థలముగా చేసుకోవాలా, లేక నిత్య జీవము ఉన్నటువంటి పరలోకమును మన నివాస స్థలముగా చేసుకోవాలా? పరలోకమునే మన నివాస స్థలముగా చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే దేవుని చిత్తానుసారముగా మనము బ్రతకాలి. ప్రియులారా, ఈ పాఠ్యాంశములో శాశ్వత లోకములైనటువంటి పరలోకము, పాతాళములను గూర్చి మనము నేర్చుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని గూర్చి తెలియజేస్తున్నటువంటి ఒకానొక సందర్భం దగ్గరకు మనం వెళదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వాక్యం. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నిత్య శిక్ష ఉన్నటువంటి లోకము ఒకటి ఉంది, నిత్య జీవము ఉన్నటువంటి లోకము మరొకటి ఉంది. నీతిమంతులు ఎక్కడికి వెళతారు? నిత్య జీవమునకు. అనీతిమంతులు ఎక్కడికి వెళతారు? నిత్య శిక్షకు. పరలోకము నిత్యం ఉంటుంది, పాతాళలోకము కూడా నిత్యం ఉంటుంది. పాతాళలోకం కూడా నిత్యం ఉంటుంది. కనుక శాశ్వత లోకములు అంటే పరలోకము శాశ్వత లోకమే, పాతాళలోకము కూడా శాశ్వత లోకమే. అనగా మొదటి లోకము శాశ్వతమైనది, మూడవ లోకము శాశ్వతమైనది. మీకు అర్థమవుతుందా? మొదటి లోకము శాశ్వతమైనది, చివరి లోకము శాశ్వతమైనది, మధ్యన ఉన్నటువంటి భూలోకము తాత్కాలికమైనది. ఆ భూలోకములో తాత్కాలికమైనటువంటి జీవములో మనం ఉన్నాం. శాశ్వతమైనటువంటి జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం పొందాలి. అందునిమిత్తమే దేవుడు తన సంకల్పాన్ని ఈ గ్రంథము ద్వారా మనకు అనుగ్రహించాడు. ప్రభువారు అంటున్నారు, ఇదిగో అనీతిమంతులు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. దుష్టులు, పాపాత్ములు వీరందరూ కూడా నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. నిత్య శిక్ష అంటే పాతాళంలో ఉంది. నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు, అంటే పరలోకమునకు వెళ్ళుదురు. పరలోకము వారి దేశము, పరలోకము వారి దేశము. ఇంకా ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 14వ వాక్యం నుండి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడి ఉన్నవన్నయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగుబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి
వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ మాటలను పౌలు గారు పలుకుతున్నారు. పౌలు గారు ఈ మాటలను పలుకుతున్నప్పుడు ఏమంటున్నారు చూడండి. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది. నీతిమంతులకు అనీతిమంతులకు కూడా పునరుత్థానం అనేది ఉంది. కానీ నీతిమంతుల పునరుత్థానము ఎక్కడికి తీసుకుని వెళుతుంది? నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. పరలోకం అనే శాశ్వత లోకానికి తీసుకుని వెళుతుంది. అనీతిమంతుల పునరుత్థానం ఎక్కడికి తీసుకుని వెళుతుంది? అనీతిమంతులు చనిపోయారు, ఇక వారి ప్రస్థానం ఉండదనుకోకండి. వారు కూడా పునరుత్థానము నొందుతారు. కానీ ఆ పునరుత్థానము దేని కొరకు? నిత్య శిక్షను అనుభవించుటకు. అనీతిమంతులు కూడా పునరుత్థానము నొందుతారు. వారు నిత్య శిక్షను పొందుటకు పాతాళ లోకమునకు వెళ్ళిపోతారు. శాశ్వతముగా పాతాళ లోకమునకు వారు వెళ్ళిపోతారు. ఈ నిరీక్షణను నేను కూడా కలిగి ఉన్నాను అని పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, నీతిమంతులకు పునరుత్థానం ఉంది. ఈ పునరుత్థాన ఫలము నిత్య జీవము. అనీతిమంతులకు కూడా పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానము నిత్య శిక్షను ఇస్తుంది. ఈ విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అలాగుననే యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వాక్యం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. మేలు చేసిన వారికి పునరుత్థానం ఉంది, కీడు చేసిన వారికి కూడా పునరుత్థానం ఉంది. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, ఈ పునరుత్థానానికి ఉన్నటువంటి పేరేమిటి? జీవ పునరుత్థానము. మరి కీడు చేసిన వారు కూడా పునరుత్థానాన్ని పొందుతారు. కీడు చేసిన వారికి ఉన్నటువంటి పునరుత్థానం ఏమిటంటే తీర్పు పునరుత్థానము. వారు తీర్పును పొందటానికి, శిక్షను అనుభవించటానికి పునరుత్థానమును పొందుతారు. మీకు అర్థమవుతుందా? మేలు చేసిన వారికి పునరుత్థానం ఉంది, అది జీవ పునరుత్థానము. శాశ్వత లోకమైనటువంటి పరలోకమునకు వారు వెళ్ళిపోతారు. జీవమును పొందడానికి వెళ్ళిపోతారు. నిత్య జీవమును పొందడానికి వెళ్ళిపోతారు మేలు చేసిన వారు. మరి కీడు చేసిన వారు, దేవుని మాటలను పట్టించుకొని వారు, దేవుని చిత్తమును నెరవేర్చని వారు తీర్పు పునరుత్థానమునకు పోవుదురు. అంటే వారు కూడా తిరిగి లేస్తారు. చనిపోయినటువంటి వారి ఆత్మలు కూడా తిరిగి లేస్తాయి. కానీ వారు తీర్పులో ప్రవేశిస్తారు, తీర్పునందుతారు. ఆ తీర్పు ఫలితాన్ని బట్టి నిత్య శిక్షకు వారు వెళ్ళిపోతారు. శాశ్వతముగా పాతాళ లోకమునకు వారు వెళ్ళిపోతారు. కనుక మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళతారని మనము తెలుసుకోవాలి. అలాగుననే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. అక్కడ కూడా ఈ విషయం మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వాక్యం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. చూస్తారా? పునరుత్థానం, సమాధులలో నుండి తిరిగి లేవటం. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. చనిపోయినటువంటి వారు అనేకులు మేలుకొనెదరు. అయితే అందరికీ నిత్య జీవం ఉందా? అందరిది జీవ పునరుత్థానమేనా? కాదు. దేవుని కొరకు బ్రతికిన వారు మాత్రమే, దేవుని కొరకు బ్రతికి ఎవరైతే మరణిస్తారో వారు మాత్రమే, వారు జీవ పునరుత్థానాన్ని పొందుతారు. చూడండి, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, అదే నిత్యమే. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, ఇది నిత్యమే. నిత్యమైన నింద, నిత్యమైన శిక్ష. కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును. నిత్యముగా హేయులు చాలా భయంకరం అండి. మనము నిత్యముగా హేయులు మగకూడదు. నిత్యముగా మనము జీవమును సంపాదించుకున్న వారముగా ఉండాలి. నిత్యము మనము దేవునికి ప్రియముగా ఉండాలి. నిత్యము హేయులముగా మారిపోకూడదు. కొందరు నిందపాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొందురు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, శాశ్వతమైనటువంటి ప్రదేశాలు, శాశ్వతమైనటువంటి లోకాలు రెండున్నాయి. మొదటిది పరలోకము, రెండవది పాతాళలోకము.
పాతాళ లోకములో నిత్యము శిక్ష ఉంటుంది, పరలోకంలో నిత్యము జీవము ఉంటుంది, నిత్యము విశ్రాంతి ఉంటుంది, నిత్యము నెమ్మది ఉంటుంది. అలాగే పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం నుండి కూడా ఈ సందర్భాన్ని మనము గమనించవచ్చు. జాగ్రత్తగా చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మాకు జీవ పునరుత్థానం వస్తుందా లేక తీర్పు పునరుత్థానం వస్తుందా అంటే మీరేం విత్తుతున్నారు? ఇప్పుడు ఆ పంటనే కోస్తారు. మీరు ఎలా బ్రతుకుతున్నారు ఇప్పుడు, దానిని బట్టే మీకు ఫలితం ఉంటుంది. దేవుడైతే వెక్కిరింపబడడు, దేవుడు పక్షపాతము లేకుండా తీర్పు తీరుస్తాడు. మీరే మోసపోతున్నారు, జాగ్రత్త. దేవుని కొరకు బ్రతకకపోతే మీరే మోసపోతున్నారు. ఈరోజు చాలామంది అనుకోవచ్చు, నేను దేవుణ్ణి మోసగించేస్తున్నాను, నేను దేవుణ్ణి పట్టించుకోవటం లేదు, నేను దేవుణ్ణి ఎదిరించేస్తున్నాను, అయినా సరే బాగా బ్రతికేస్తున్నాను అని అనుకోవచ్చు. దేవుడు వెక్కిరింపబడడు బిడ్డా, నీవే వెక్కిరింపబడతావు. నీవే చివరకు అపహాస్యమైపోతావు, మోసపోతావు, నిందపాలైపోతావు, హేయుడు అయిపోతావు. జాగ్రత్త. దేవుడైతే వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. శరీరేచ్ఛలను బట్టి విత్తావా? శరీరాన్ని అనుసరించి జీవించావా? ఆత్మను పట్టించుకోలేదా? లోక సంబంధిగా బ్రతికావా? అయితే నీవు ఆ పంటనే కోస్తావు. క్షయమను పంట, అది ఒక పంటే. ఆ ఫలితాన్ని కూడా నీవు అనుభవించాలి, అది నిత్యం ఉంటుంది. క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. నీవు ఆత్మానుసారముగా జీవించావా? ఆత్మను బట్టి నిత్య జీవము అనే పంటను కోస్తావు. అది పంటే, అది ఫలితమే. ఆ ఫలితము నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఆ ఫలితము నీకు ఘనతనిస్తుంది. కనుక నీవు దేవుని కొరకు బ్రతకాలి, ఆత్మానుసారముగా జీవించాలి. చూడండి, ఇక్కడ చెబుతున్నారు, చూడండి పౌలు గారు, మనము మేలు చేయుటయందు విసుకకయుందుము. నా ప్రియులారా, స్నేహితులారా, సోదర సోదరీమణులారా, మేలు చేయుటయందు విసుకకయుందుము, దైవ చిత్తానుసారముగా నడుచుకొనుటయందు విసుకకయుందుము, దేవుని కార్యక్రమాలలో విసుకకయుందుము. ఏదో ఒకరోజు భక్తి సరిపోదు, ఒకరోజు నేను దేవునిలో ఉండి మిగిలిన రోజులన్నీ లోకానుసారంగా బ్రతుకుదామంటే కుదరదు. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. మనం అలసిపోకుండా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో చక్కగా వాక్యానుసారముగా జీవించి దేవుని కొరకు మనం బ్రతకగలిగితే తగిన కాలమందు మంచి పంటను కోతము, అంటే నిత్య జీవమును పంటను కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము మేలు చేద్దాం. అనేకులను దేవుని మార్గంలో నడిపిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం, సత్క్రియలను పూర్తి చేసుకుందాం, సువార్త సేవా కార్యక్రమాలలో మనం ఉందాం. మనం అలసిపోకుండా మేలు చేయాలి. తగిన కాలమందు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ కాలమందు నిత్య జీవం అనే పంటను మనం అందుకుంటాం. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరేమాత్రం కూడా మోసపోవద్దు. ఇదిగో దేవుడు ముందుగా సమస్త విషయములను మనకు అనుగ్రహించాడు. లోకములను గూర్చిన ప్రతి సంగతిని మనకు తెలియజేశాడు. దేవుని చిత్తానుసారంగానే మనం బ్రతకాలి. నిత్య జీవం అనే పంటను మనం అందుకోవాలి. నిత్య విశ్రాంతిలోనికి మనం వెళ్ళాలి. అంతే తప్ప క్షయమను పంట కోసి పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి, శిక్షలోనికి, నిత్య వేదనలోనికి మనం వెళ్ళకూడదు. ఈ పాఠ్యాంశములన్నీ కూడా మనకు ఇదే విషయాన్ని నేర్పిస్తున్నాయి. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వాక్యాన్ని మీరు చూస్తే నరకమందు పరిస్థితి ఎలా ఉన్నదో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వాక్యం, నరకమున వారి పురుగు చావదు. నరకమున వారి పురుగు చావదు అంటే నరకమునకు వెళ్ళినటువంటి వారు అందరూ కూడా చనిపోవాలనుకుంటారు. ఆ బాధను భరించలేక చనిపోవాలనుకుంటారు, మరణాన్ని వెతుకుతారు.
కానీ దొరకదు. పురుగు చావదు. నరకములో పరిస్థితి అది. అది నిత్యము ఉండేది. నిజంగా చనిపోదాం అనుకుంటే, చనిపోయే అవకాశమే ఆత్మలకు ఉంటే వెంటనే అందరూ చనిపోతారు. బాబోయ్, మేము ఈ బాధను భరించలేము, చనిపోతాం అని చనిపోవాలనుకుంటారు. కానీ దేవుడు అక్కడ ఎటువంటి పరిస్థితిని నిర్ణయించాడంటే చూడండి, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పోనీ అలాగని శిక్ష ఏమైనా ఉండే కొద్దీ తగ్గుతుందా, కొంతకాలానికి ఆగుతుందా అంటే లేదు. అగ్ని ఆరదు, ఇంకా ఇంకా రాజుకుంటూ ఉంటుంది. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అది నిత్యం ఉంటుంది. అగ్ని నిత్యం ఉంటుంది, ఆత్మ నిత్యం ఉంటుంది. ఎంత భయం అండి, ఎంత ఘోరం అండి, ఎంత ఆందోళన అండి, ఎంత విచారం అండి. కనుక అటువంటి లోకానికి మనం వెళ్ళకూడదండి. అసలు మనము ఆ లోకాన్ని గూర్చి తలచుకుంటేనే భయంగా ఉంది కదా. వద్దు, మనం ఆ లోకంలోనికి వెళ్ళకూడదు. దేవుని కొరకు బ్రతికి నిత్యానందంలోనికి, నిత్య జీవంలోనికి మనం వెళ్ళిపోవాలి. దేనిని కోల్పోయినా కానీ, ఈ లోకమందు ఏ సంతోషాన్ని, ఏ సుఖాన్ని మనం కోల్పోయినా కానీ నిత్య జీవాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే పరిస్థితి పాతాళ లోకంలో భయంకరంగా ఉంది. అది నిత్యం ఉంటుంది. ఆత్మ నిత్యమే, అగ్ని నిత్యమే. కనుక ఆ పాతాళ లోకములోని నరకమున మనం పడవేయబడ్డామంటే చాలా భయంకరం. మనము ఆ లోకము బారిన పడిపోకూడదు. నిత్య జీవానికి మనము నిర్ణయింపబడాలంటే దేవుని వాక్యమునందు మనము విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమును క్రియలలో మనము చూపగలగాలి. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ కూడా ఈ విషయాన్ని దేవుడు రాయించాడు. నిత్యము రాత్రింబగళ్ళు ఆ వేదన ఉంటుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వాక్యం, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. నిత్య శిక్ష, దేవుడు ఆ పదాన్ని ప్రయోగించాడు. అందుకే నిత్య శిక్ష అన్నాడు ఆయన. నిత్య వేదన, నిత్య నరకం, నిత్య నరకాగ్ని ఎలా ఉంటుందట, అక్కడ బాధ ఎలా ఉంటుందట చూడండి. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అక్కడ మరణం లేదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు. నిత్యము వేదనే, నిత్యము మరణమును అనుభవిస్తూనే ఉండాలి. ఒక్కసారిగా చచ్చిపోదాం, ఈ బాధలకు ఫుల్ స్టాప్ పెట్టేసుకుందాం అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే పురుగు చావదు. యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతూనే ఉండాలి. ఎందుకంటే అది శాశ్వత లోకముగా తయారు చేయబడింది. శిక్షను అనుభవించే వారి కొరకు శాశ్వత లోకముగా తయారు చేయబడింది పాతాళం, ఎబిస్. మరి పరలోకం నిత్యము సంతోషాన్ని అనుభవించే వారి కొరకు తయారు చేయబడింది. నిత్య జీవమును పొందు వారి కొరకు తయారు చేయబడింది. అది కూడా శాశ్వతముగా తయారు చేయబడింది. అక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ అపవాది, వాడిని వెంబడించిన క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, దురాత్మల సమూహము, దుష్టులైన మనుష్యులు, అనీతిమంతులైన వారందరూ ఇక్కడ ఉంటారు. కనుక మనం ఎక్కడుండాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళటానికి ప్రయత్నించాలి, ఎక్కడికి వెళ్ళటానికి మన జీవితాన్ని మనము దిశానిర్దేశం చేసుకోవాలి? పరలోకానికి వెళ్ళటానికి, పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకోవటానికి, దేవుని దగ్గర ఉండటానికే. ప్రియులారా, చక్కగా ఈ విషయాలను మీరు ఆలోచించండి. అలాగుననే పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం నుండి, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది?
నీతిమంతులకు నిత్య జీవము, అనీతిమంతులకు నిత్య శిక్ష ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది? ప్రభువైన యేసు రెండవ రాకడలో. ప్రభువైన యేసు రెండవ రాకడలో. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు, వారికేమో ప్రతిదండన, నిత్య శిక్ష. మరి దేవుని కొరకు బ్రతికిన వారికి, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. నీతిమంతులకు దేవుడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు, అనీతిమంతులను దేవుడు దండనకు పంపిస్తాడు, శిక్షకు పంపిస్తాడు. తర్వాత ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి, అనగా అనీతిమంతులు, దుష్టులు ఆయన సముఖము నుండి పారదోలబడతారు, నిత్య నాశనమను దండన పొందుదురు. నిత్య నాశనమను దండన. ఆ దండన ఒక బెత్తం దెబ్బలా ఉండదండి, ఒక కొరడా దెబ్బలా ఉండదండి, ఒకరోజు శిక్షించి విడిచిపెట్టేదిగా ఉండదండి, జాలిపడి ఒకరోజు శిక్షించి విడిచిపెట్టేదిగా ఉండదండి. నిత్య దండన, నిత్య నాశనం. ఆ దండన ఎలా ఉంటుంది? నిత్యము ఉంటుంది. నిత్య నాశనమను దండన వారు పొందుదురు. ఎలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. ఎందుకంటే మేము మీకిచ్చినటువంటి సాక్ష్యాన్ని మీరు నమ్మారు. మరి వారు నమ్మారా? అనీతిమంతులు నమ్మారా? లేదు. ఏమండి, ఈరోజు సువార్త అనేకులకు ప్రకటింపబడుతున్న కొందరు మాత్రమే సువార్తకు లోబడుతున్నారు. మరి మిగిలిన వారు సువార్తకు లోబడటం లేదు, ఎదురు తిరుగుతున్నారు. వారు దేవునిని అంగీకరించటం లేదు, దేవునికి వారు అవిధేయులవుతున్నారు, ఎదిరిస్తున్నారు దేవుణ్ణి. మరి వారిని ఆయన సముఖము నుండి ఆయన పారదోలొద్దా? నిత్య నాశనమనే దండనను వారికి విధించొద్దా? తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభువు శిక్ష విధిస్తారు వారందరికీ. ఆయన నెరుగని వారికి, తండ్రి అయిన దేవుని నెరుగని వారికి, యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచని వారికి తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభువు శిక్షను విధిస్తారు. ఆ శిక్ష ఎలా ఉంటుందంటే నిత్య శిక్ష, నిత్య నాశనమను దండన. ఆ దండనను మనము అనుభవించడానికి వీలు లేదండి. మనము నిత్యము విశ్రాంతిలోనికి వెళ్ళిపోవాలి. మనము సాక్ష్యాన్ని అంగీకరించాం, కుమారుడు ఇచ్చిన సాక్ష్యాన్ని అంగీకరించాం. దేవుని వాక్యము ఇచ్చిన సాక్ష్యాన్ని అంగీకరించాం. దేవుని యొక్క బోధ మనకు చేస్తున్నటువంటి ఇదిగో ఈ చక్కని మేలును మనము అనుభవిస్తున్నాం. దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నాం. కనుక మనము నిత్యమైనటువంటి విశ్రాంతిలోనికి వెళ్ళాలి, నిత్య శిక్షలోనికి వెళ్ళకూడదు. ఈ మాటలన్నింటినీ దేవుడు మనకు ప్రకటిస్తున్నాడు. మన మీద ప్రేమ చేత ఈ మాటలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మీరు నిత్య దండనలోనికి వెళ్ళిపోకండి, నిత్య నాశనం అనే ఆ దండనను మీరు కొని తెచ్చుకోకండి, నిత్య జీవానికి రండి, నిత్య సంతోషాన్ని అనుభవించండి అని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు శాశ్వత లోకమైనటువంటి పరలోకము ఎంత గొప్పగా ఉంటుందో, పరలోకమును సాధించటానికి మనము ఏమి చేయాలో, పరలోకములోనికి అడుగు పెట్టాలంటే ఈ భూమి మీద మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలో పరిశుద్ధ గ్రంథం నుండి అద్భుతమైనటువంటి వాక్య భాగాల ద్వారా మనం తెలుసుకుందాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక. ఏమండి, ఎప్పుడైతే మనము నిత్య జీవానికి నిర్ణయింపబడిపోయామో, ఎప్పుడైతే ప్రభు అయిన యేసు ద్వారా మనకు పరలోకం నిశ్చయం అయిపోయిందో, ఇక మనము పరదేశులము, పరజనులుగా ఉండం. ఇక పరలోకానికి మనము నిర్ణయింపబడిపోతాం కదా. కనుక కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. పరిశుద్ధులతో మీరిక పాలివారుగా ఉంటారు, సహవాసము కలిగిన వారుగా ఉంటారు. అంతే తప్ప ఇక మీదట మీరు పరజనులు పరదేశులుగా ఉండరు. నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు కనుక మీరు ఎలా ఉంటారు? పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగా ఉంటారు. దేవుడే మీ తండ్రి,
యేసుక్రీస్తే మీ ప్రభువు, పరిశుద్ధాత్మ మీ సహాయకుడు. చూసారా, మీరు పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, దేవుని ఇంటివారు అంటే పరలోకానికి నిర్ణయింపబడిపోయారు. అక్కడ పౌరస్థితి మీకు వచ్చేసింది. చాలా గొప్ప విషయం కదండి. నిజంగా ఆ మాటలను తలుచుకుంటుంటేనే మనకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ పౌరస్థితిని నేను పొందానా? అయితే నేను చాలా గొప్పవాడను. నేను దేవుని పట్టణస్థునిగా మారిపోయానా? అయితే నేను చాలా ఆనందపడాలి. నేను ఆ లక్ష్యాన్ని అందుకుంటున్నానంటే నేను చాలా సంతోషించాలి అనేటువంటి భావన మనలో కలగాలి. నిజంగా ఆ పరలోక పట్టణపు పౌరసత్వాన్ని మనం పొందటానికి ఈ భూమి మీద ఏమాత్రము అజాగ్రత్తగా ఉండకుండా, దేవుని వాక్యాన్ని అతిక్రమించే పరిస్థితిని మనం రానివ్వకుండా, దేవుని కొరకు చక్కగా నిబద్ధతతో ఆ లక్ష్యమును చూస్తూ మనం ముందు కొనసాగిపోవాలి. ఇంకను పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై చక్కని సంగతులను మనం చూద్దాం. పరలోకమును గూర్చి, దేవుడు మన కొరకు సిద్ధపరచుచున్నటువంటి ఆ లోకమును గూర్చి వ్రాయించినటువంటి మాటలను మనము చక్కగా ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వాక్యం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన కొరకు సిద్ధము చేసినటువంటి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయమవుతాయా? అవి తాత్కాలికమైనవా? కావు. అవి స్థిరమైనవి, నిత్యము ఉండేవి. అవి లయము కాక దేవుని సన్నిధిని నిత్యము నిలిచినట్లుగా ఉంటాయి. దేవుని సన్నిధిని నిత్యము అవి నిలిచినట్లుగా ఉంటాయి. కనుక నీ సంతతియు నీ నామమును నిలిచియుండును అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, నిత్యము నిలిచి ఉండే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మన కొరకు దేవుని చేత సిద్ధం చేయబడుతున్నాయి. అక్కడికి మనం వెళ్ళిపోతాం. ప్రభు అయిన యేసు ద్వారా మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఈ చులకని శ్రమలన్నీ కూడా తీరిపోతాయి. ఇవన్నీ తాత్కాలికమే. కనుక ఈ శ్రమలకు మీరు బెదరకండి, మీరు అలసిపోకండి, వెనకడుగు వేయకండి, నీరసించిపోకండి, పాపములోనికి మరలా పడిపోకండి. దేవుని కొరకు చక్కగా నిబద్ధతతో నిలబడండి. మన కొరకు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఎదురు చూస్తున్నాయి. అవి లయమైపోయేవి కాదు, మనలను బాధించేవి కాదు, మనకు నిత్యము సంతోషాన్ని ఇచ్చేవి. మనం ఎప్పుడూ దేవునితో కూడా ఉంటాము. ఈ సంగతులన్నింటినీ దేవుడు మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు అనుకుంటున్నారు? మనం అక్కడికి వస్తామని. ఆ యథార్థమైనటువంటి సంగతులను దేవుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. మనం అక్కడికి వస్తామని. ఇదిగో, భూమి మీద అపవాది యొక్క ప్రేరణలో మీరు లొంగిపోకండి, వాడి వెంట వెళ్ళిపోకండి. దేవుని కొరకు చక్కగా నీతిని అనుసరించి పరిశుద్ధతలో కొనసాగండి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం నుండి మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం నుండి క్రొత్త భూమికి క్రొత్త ఆకాశానికి సంబంధించినటువంటి సంగతులను మీరు చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధమైన ప్రవర్తనను కాపాడుకోండి, మీ భక్తిని కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఇవన్నీ కూడా కాలిపోతాయి, ఇవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ రెండవ లోకం కనిపించకుండా పోతుంది. తర్వాత అయినను మనమాయన వాగ్దానమును బట్టి ఇదంతా కూడా ఖాళీ అయిపోతే, ఇదంతా కూడా లేకుండా పోతే మరి మనం ఎక్కడుంటాం? మనము భక్తిని విశ్వాసమును నీతిని కాపాడుకుని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణలో ఉన్నవారమైతే మనము చివరికి ఎక్కడ నివసిస్తాం? చూడండి, ఆయన ఒక వాగ్దానం చేశాడు, మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, మిమ్మును పరలోకంలో నివసింపజేస్తాను, మీ కొరకు క్రొత్త ఆకాశం ఉంది, మీ కొరకు క్రొత్త భూమి ఉంది,
అని ఆయన తెలియజేస్తున్నాడు. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకుని ఉన్నాం. ఎప్పుడు ఆ క్రొత్త ఆకాశంలోనికి వెళ్ళిపోతామా, ఎప్పుడు ఆ క్రొత్త భూమిలో మనం నివసిస్తామా అని కనిపెట్టుకుని ఉన్నాం. నిజంగా అటువంటి ప్రవర్తన మనుషులలో లేదు అంటే వారు భక్తిహీనులే. ఎవరైతే భక్తిపరులో వారిలో ఈ ప్రవర్తన ఖచ్చితంగా ఉంటుంది. వారు క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకుని ఉంటారు. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాటి యందు నీతి నివసించెను. ఇప్పుడున్నటువంటి ఈ లోకము వలె చెడిపోయినటువంటి లోకం కాదది, పాపముతో నిండిపోయినటువంటి లోకము కాదది. పరిశుద్ధ లోకము, పవిత్రమైన లోకము, నిత్యరాజ్యము. వాటి యందు నీతి నివసించెను. ఆ క్రొత్త ఆకాశముల యందు క్రొత్త భూమి యందు నీతి నివసించెను. కనుక ప్రియులారా, ఆ నీతి నివసించే ఆకాశములలోనికి, ఆ భూమి మీదకు మనం వెళ్ళిపోవాలి. అదే పరలోకము, అదే దేవుడున్న లోకము, అదే మన ప్రభువు రాజ్యమేలుతున్న లోకము. ఈ విషయాలను దేవుడు మన కొరకు ముందుగా వ్రాయించాడు. అలాగే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. ఆయన రాజ్యము నిత్యరాజ్యము, దానికి నాశనం లేదు, అది శాశ్వతం ఉండేది అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆయన రాజ్యాన్ని లయము చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నారేంటి? లేదు. ఆయన రాజ్యము ఎప్పటికీ లయము కాదు, కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఆయన శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని జరిగిస్తున్నాడు. ఆయన నిత్యము రాజుగా ఉన్నాడు. చూడండి, ఆ మాటలను చూడండి. చక్కగా దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు, ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు, పడిపోయే ప్రభుత్వం కాదది, శాశ్వతమైన ప్రభుత్వం, లయము కాని రాజ్యం, పరలోక రాజ్యం. అక్కడ మనకు నిత్యము సంతోషం ఉంటుంది. అలాగునని పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. నిత్యరాజ్యమును గూర్చి ఇక్కడ పేతురు గారు ప్రస్తావించారు. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యం, మీరిట్టి క్రియలు చేయువారైతే, ఎట్టి క్రియలు? సత్క్రియలు, దేవుడు కోరుకున్న క్రియలు, దైవ చిత్తానుసారమైనటువంటి క్రియలు. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ప్రభు కొరకు బ్రతకండి, దేవుని వాక్యమును మార్గముగా ఏర్పాటు చేసుకోండి. ప్రతి విషయమందును దేవుని వాక్యము ద్వారా మీరు ఆలోచన చేసుకున్న వారై దేవుని వాక్యమునకు లోబడి బ్రతకండి. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా దేవుని వాక్యమే మీకు ఒక ఆధారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతికేవారుగా ఉండాలి. దేవుని వాక్యపు అనుమతితోనే మీ జీవితంలో ప్రతిరోజు గడవాలి. మీరిట్టి క్రియలు చేయువారైతే గనుక, మీరు దైవ సంబంధులైతే గనుక, వ్రాయబడిన ప్రకారము మీరు వెళ్ళుచున్నట్టయితే గనుక, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సమృద్ధిగా ప్రవేశం అనుగ్రహింపబడుతుంది. ఎక్కడికి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములోనికి. ఇక సందేహం లేదు. ఏమండి, మీ ప్రవేశమును నిశ్చయపరుచుకోవాలి. పరలోక రాజ్యములోనికి మీ ప్రవేశమును నిశ్చయపరుచుకోవాలి. ఎటువంటి సందేహం ఉండకూడదు. ఇక నేను ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను, సమృద్ధిగా నాకు ప్రవేశం దొరుకుతుంది అక్కడ అనేటువంటి గొప్ప ధైర్యంతో మనం జీవించాలి. ఆ ధైర్యం మనకు కలగాలంటే దైవ సంబంధమైనటువంటి ప్రతి క్రియను మనం చేయాలి. దేవుని అధికారానికి ప్రతి సందర్భంలోనూ మనం ఒప్పుకోవాలి, తలదించాలి. దేవుని చిత్తానుసారముగా మనము నడుచుకోవాలి. సువార్తను అంగీకరించి, సువార్తను ప్రకటిస్తూ, సువార్త విషయమైనటువంటి
జీవితమును మనము కలిగి ఉండాలి. లోకము మనలను ద్వేషించినప్పటికీ, లోకము మనలను దూరం పెట్టినప్పటికీ మనము దేవుని కొరకే జీవించాలి. ఎందుకంటే వారికి తెలియక అజ్ఞానులై అలా దూరం పెడుతూ ఉంటారు, మనలను ద్వేషిస్తూ ఉంటారు, అపనిందలు మన మీద వేస్తూ ఉంటారు. కానీ మనకు దేవుడున్న లోకమును గూర్చి అర్థమైంది, దేవుని రాజ్యాన్ని గూర్చి మనం తెలుసుకున్నాం. కనుక మనము దేవుని కొరకు ఉన్నతంగా జీవించాలి. దైవ చిత్తానుసారమైనటువంటి క్రియలలో మనం ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిత్య రాజ్యములోనికి మనకు సమృద్ధిగా ప్రవేశము దొరుకుతుంది. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యము నుండి మనం చూడగలిగితే పరలోక రాజ్యము యొక్క వైభవం ఇక్కడ పేర్కొనబడింది. అద్భుతంగా ఈ విషయాలను దేవుడు వ్రాయించాడు. చూడండి, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఆ నిత్య రాజ్యము, శాశ్వత లోకము ఎలా ఉండబోతున్నది, మనము ప్రవేశించబోయేటువంటి ఆ పరలోక రాజ్యము ఎంత వైభవంతో కూడినదిగా ఉండబోతున్నది. ఈ విషయాన్ని దేవుడు ముందుగా మనకు వ్రాయించాడు, యోహాను గారికి దర్శనంలో చూపించాడు, మన కొరకు ఆ విషయాలను వ్రాయించి పొందుపరిచాడు. చూడండి, ఆ మాటలను మీరు చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యము నుండి, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. యోహాను గారు అంటున్నారు, నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని దర్శనంలో చూచాను. ఏమంటే యోహాను గారికి ఎంత గొప్ప భాగ్యం కలిగిందంటే, ఆయన యేసును ప్రేమించిన శిష్యుడు, యేసు చేత ప్రేమింపబడిన శిష్యుడు. మనం ఎంతగా ప్రేమిస్తే అంత ప్రేమ మనకు దక్కుతుందండి. దేవుణ్ణి ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తే అంత ప్రేమ మరలా మనకు తిరిగి దక్కుతుంది. యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉండి ఇదిగో ఈ విషయాలను దేవుడు దర్శనము ద్వారా అనుగ్రహింపగా చూస్తూ రాస్తున్నారు. ఆయన చూచారండి, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచారండి. ఎంత గొప్ప భాగ్యమో కదా, యోహాను గారికి ఎంత గొప్ప భాగ్యమో కదా. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. ముందున్నటువంటి ఈ ఆకాశం, ఈ రెండవ లోకానికి సంబంధించినటువంటి ముందున్నటువంటి ఈ ఆకాశం, మొదట ఉన్నటువంటి ఈ ఆకాశం, మొదట ఉన్నటువంటి భూమి, ఇవన్నీ కూడా గతించిపోయాయి. తాత్కాలికమైనవి కదా, గతించిపోయాను. సముద్రమును ఇకను లేదు, మహాసముద్రాలు ఉండాలి కదా, అవన్నీ కూడా వెళ్ళిపోయాయి, తీసేశాడు దేవుడు. సముద్రమును ఇకను లేదు. మరియు ఇప్పుడు పరలోక సంబంధమైన దేశాన్ని గురించి మాట్లాడుతున్నారు చూడండి యోహాను గారు. మరియు నేను నూతనమైన యెరూషలేము, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి యెరూషలేము కాదు, ఇది పాత యెరూషలేము. యోహాను గారు దర్శనంలో నూతనమైన యెరూషలేమును చూస్తున్నారంటే పరలోక సంబంధమైన పట్టణాన్ని చూస్తున్నారు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. మనము పొందబోయే లోకం ఎలా ఉంది? ఒక పెండ్లి కుమార్తె వలె ఉంది, అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె ఉంది. ఏమంటే భూమి మీద పెండ్లి కుమార్తెలను మనం చూసినప్పుడు వారు చక్కగా అలంకరింపబడతారు. 10 మందిలో పెండ్లి కుమార్తె ఎవరో మనం ఇట్టే పసిగట్టగలిగినట్టుగా వారి యొక్క అలంకరణ ఉంటుంది. వారి స్థాయిని బట్టి వారికి ఉన్న దానిలో సమస్తాన్ని ఆ పెండ్లి కుమార్తెకు ఇచ్చి అలంకరిస్తారు కదా. మరి దేవునికి ఉన్న దానిలో సమస్తాన్ని ఆయన ఇచ్చి ఒక పట్టణాన్ని అలంకరించాడంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించండి, ఒక్కసారి మీరు ఊహించుకోండి. అందుచేతనే ఆ పోలిక మనకు వ్రాయబడింది. తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె మాదిరిగా ఆ పరలోకపు పట్టణం ఉంది, ఆ పరిశుద్ధ పట్టణం ఉంది. ఇంకా అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అప్పటి నుంచి ప్రారంభమవుతుంది మనుషులతో దేవుని నివాసం. మరి ఇప్పటి వరకు ఎలా ఉంది ఆయన నివాసం? దేవదూతల మధ్య ఉంది, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. కానీ ఇప్పుడు మనుషులతో దేవుని నివాసం. వండర్ఫుల్, చాలా గొప్ప విషయం కదా. అది మనకెంతో గొప్ప విషయం. దేవునితో మనం నివసించటం, దేవుడే మన అధిపతిగా మనం కలిగి ఉండటం. ఏమండి, ఈ భూమి మీద దేవుని రాజ్యంలో ఉంటేనే, అనగా సంఘంలో ఉంటేనే, దేవుని కొరకు మనం బ్రతుకుచూ ఉన్నప్పుడే, దేవుని క్రియలలో మనం ఉన్నప్పుడే ఎంతో సంతోషిస్తూ ఉంటాం. నేను క్రీస్తు రాజ్యంలో ఉన్నాను, నేను క్రీస్తు కార్యక్రమాలలో ఉన్నాను అని చెప్పి సంతోషిస్తూ ఉంటాం. అటువంటిది ప్రత్యక్షంగా దేవుడు మనకిచ్చే బహుమానమును మనము అనుభవిస్తున్నప్పుడు,
దేవుడే మనకు అధికారిగా ఉండి, రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నప్పుడు, దేవునితో కూడా మనము నివసిస్తున్నప్పుడు ఎంత ఆనందం చెప్పండి, ఎంత ఆనందం చెప్పండి. అక్కడ పాపం అనేది ఇసుమంత కూడా ఉండదు, దుర్నీతి ఉండదు, అక్రమం ఉండదు, అన్యాయం ఉండదు. సమస్త పరిశుద్ధులతో పాటు మనం జీవిస్తాం. కనుక మనము కూడా పరిశుద్ధులమైతే తప్ప అక్కడికి వెళ్ళలేం. ఆ పరిశుద్ధతను ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం సంపాదించుకోవాలి. చేసిన పాపమును విడిచిపెట్టండి, మర్చిపోండి. ఇక దేవుడే మర్చిపోతానంటున్నాడు కదా, మీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. కనుక మర్చిపోండి, దేవుడే వాటిని కొట్టేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నామములో మనము పాపక్షమాపణ నొందినప్పుడు మన గత పాపములను దేవుడు కొట్టేస్తున్నాడు. ఇక మీదట మనము నూతనమైనటువంటి బ్రతుకును కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధుల మధ్యలో మనం ఉండాలంటే మనము కూడా పరిశుద్ధులుగా మారిపోవాలి. ఏమంటే ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి లోకంలో ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి ఒక గొప్ప కళాశాలలో లేకపోతే ఒక గొప్ప విశ్వవిద్యాలయంలో చేరటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విద్యార్థులు. ఆ విశ్వవిద్యాలయంలోనికి వీరు వెళ్ళారంటే ఆ తరగతి గదిలో చుట్టూ ఎవరుంటారు? బాగా చదువుకున్న వాళ్ళే కదా ఉంటారు. మంచి మంచి ర్యాంకులు సంపాదించిన వాళ్ళు ఉంటారు అక్కడ. ఉదాహరణకు ఐఐటి, జేఈ ఇటువంటి పరీక్షలను అధిగమించి ఐఐటీలలో జాయిన్ అయ్యారనుకోండి విద్యార్థులు, లేకపోతే మెడికల్ కళాశాలలో ఈ నీట్ వంటి ఎగ్జామ్స్ వారు అధిగమించి ఆ కళాశాలలో జాయిన్ అయ్యారనుకోండి ఇండియా దేశంలో, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనో జాయిన్ అయ్యారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఆ విద్యార్థులను మనం చూస్తున్నప్పుడు వీరందరూ కూడా బాగా చదువుకున్నవారు, వీరందరూ కూడా మంచిగా క్వాలిఫై వచ్చారు, ఇక్కడకు రావటానికి వీరు అర్హతను సంపాదించి వచ్చారు, వీరి మధ్యలో నేనున్నాను, మంచి మంచి ప్రొఫెసర్లు ఉన్నారు, లోక విద్యను బాగా వారు నేర్పించగలరు అని మనం అనుకుంటాం కదా. ఆ ఉదాహరణను మీరు తీసుకోగలిగితే పరలోక రాజ్యములో మనము ప్రవేశించినప్పుడు మన చుట్టూ ఎవరుంటారండి? పరిశుద్ధులు ఉంటారు. మోషే గారు ఉంటారు, అబ్రహాము గారు ఉంటారు, దావీదు గారు ఉంటారు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు, పేతురు గారు ఉంటారు, యోహాను గారు ఉంటారు, పౌలు గారు ఉంటారు, ఇంకను అనేకమైనటువంటి పరిశుద్ధులు, నీతిమంతులు వారందరూ ఉంటారు. ఏమంటే వారందరి మధ్యలో మనం ఉండటం అనేది జీవితం ధన్యమైపోయిందండి. వారందరి మధ్యలో మనం ఉండటం అనేది, వారితో పాటుగా మనం నివసించడం అనేది, మన తండ్రితో మనం నివసించడం అనేది ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ పరలోకపు పట్టణంలో ప్రవేశించడం అంటే ఎంత గొప్ప భాగ్యం అండి. సమృద్ధిగా దేవుడు ప్రవేశాన్ని మనకు ఆ నిత్య రాజ్యములకు అనుగ్రహించాడంటే ఇక దానిని మించినటువంటి లక్ష్యం ఉందా? దానిని మించినటువంటి సాధన ఉందా? చెప్పండి. కనుక ఆ నిత్య జీవమును మనము పొందటానికి ఈ భూమి మీద దేనిని కోల్పోవడానికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. దేనిని కోల్పోవడానికైనా సరే. అంత గొప్పది దేవుని కొరకైన బ్రతుకు, అంత గొప్పది దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఈరోజు లోకంలో మనుషులకు అర్థం కావటం లేదు, చిన్నచూపు చూస్తున్నారు. అయితే మీరు అలా ఉండకూడదు. ఉన్నతమైనటువంటి సంగతులను మనకు దేవుడు స్పష్టముగా వ్రాయించాడు. ఇదేమైనా మాయబోధ? ఇవేమైనా తప్పుడు సంగతులా? లోకములో ఉన్నటువంటి పనికి మాలినటువంటి బోధలతో సమానమైనటువంటి బోధగా ఉందా? లేదు. దేవుని బోధ అత్యున్నతమైనది. దేవుని బోధ అత్యున్నతమైనది, ఏమాత్రము స్వార్థము లేనిది, నిన్ను నన్ను మనలందరినీ కూడా రక్షించాలనేటువంటి ఉన్నతమైన ఉద్దేశ్యాలతో కూడుకున్నది. కనుక దేవుని మాటకు మీరు ఈరోజు గౌరవాన్ని ఇచ్చారంటే రేపొద్దుట మీరు ఉన్నతమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు. రాబోయే కాలమందు ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీరు చూస్తారు. ఆ విషయాలను ఇక్కడ దేవుడు పొందుపరిచాడు చూడండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఈ మాటలు చదువుతుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. దేవుడు మనతో కాపురం ఉంటాడా? దేవునితో పాటు మనం కాపురం ఉంటామా? ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఇంకా చూడండి,
ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అంటే ఏడ్పు అనేది ఉండదండి. బాష్ప బిందువులను తుడిచేస్తాడు ఆయన. పూర్తి సంతోషం, ఆనందంతో ఒకవేళ కన్నీళ్లు రావాలేమో, సంతోషం ఎక్కువైపోయి కన్నీళ్లు రావాలేమో. ఆయన వారి బాష్ప బిందువులను తుడిచివేయును, ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. అది గొప్ప విషయం. మరణము ఇక ఉండదు. చనిపోం. నిత్య జీవము కదా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రారంభం నుంచి మనకు ఏమని తెలియజేస్తున్నారు? నిత్య జీవము, నిత్య జీవము, నిత్య జీవము. నా మాటలను మీరు అంగీకరించండి, నిత్య జీవమును మీకు అనుగ్రహిస్తానంటున్నారు కదా ఆయన. నిత్య జీవము అంటే మరణము ఇక లేదు అని అర్థం. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. దుఃఖం లేదు, వేదన లేదు, ఏడ్పు లేదు, మరణకరమైనటువంటివి ఏవి కూడా లేవు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటి సంగతులు గతించిపోయాయి. మునుపు ఉండినటువంటి లోకములో, మునుపు ఉన్నటువంటి జీవితంలో మీకు ఎన్నెన్నో బాధలు, వ్యధలు, కన్నీళ్ళు, కష్టాలు ఉండుండొచ్చు. దేవుని నిమిత్తము మీరు ఎన్నో వేదనలను అనుభవించుండొచ్చు. అవన్నీ కూడా గతించిపోయాయి. దేవుని కొరకైన కష్టాలు ఏటెల్లకాలం ఉండవండి. దేవుని కొరకైన కష్టాలు ఏటెల్లకాలం ఉండవు, కొద్ది కాలమే ఉంటాయి. మనం నిలబడతామా, ధన్యులం అయిపోతాం. మనం దేవుని కొరకు నిలబడ్డామా, ధన్యులం అయిపోయినట్టే. కనుక ఆ ఓర్పు, సహనాన్ని మనం ఎప్పటికీ కోల్పోకూడదు. దైవ చిత్తానుసారముగా బ్రతుకుతూ మనం ముందు కొనసాగాలి. ఎందుకంటే మన కొరకు ఎంత గొప్ప మహాభాగ్యం ఎదురు చూస్తోంది. ఇంకా చూడండి. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తము నూతనమైనవిగా మారిపోతున్నాయి. ఇది భవిష్యత్తును ముందుగా యోహాను గారికి దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు. ఇది భవిష్యత్తులో జరగబోయే సంగతులు ఇవి. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేసేస్తున్నానంటున్నాడు దేవుడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇవేవో గాలి మాటలు కాదు, నమ్మకమైన మాటలు, నిజమైన మాటలు కనుక వ్రాయుము. నీవు చూస్తూ ఆనందిస్తూ ఉండిపోవడానికి వీలు లేదు, వ్రాయుము. భవిష్యత్తు తరాలలో అనేక మంది ఈ తాత్కాలికమైనటువంటి లోకంలోనికి వచ్చినటువంటి వారు చదవాలి, నేర్చుకోవాలి, వారి బ్రతుకులను చక్కదిద్దుకోవాలి. కనుక వ్రాయుము. యోహాను వ్రాయుము. అలాగే వ్రాశారు యోహాను గారు. ఉన్నది ఉన్నట్టుగా వ్రాశారు. ఈ మాటలు నమ్మకములు నిజమైనవిగా ఉన్నాయి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. ఇకంతా సమాప్తం అయిపోయింది, చివరికి వచ్చేసింది, ముగింపు దశకు వచ్చేసింది, చివరి అంకానికి వచ్చేసింది. లాస్ట్ ఎపిసోడ్ అది. ఇంకా సమాప్తమైనవి. దేవుని కొరకు బ్రతికిన వారు నిత్య జీవానికి వచ్చేశారు. దేవుని కొరకు బ్రతకలేని వారు, బ్రతకని వారు నిత్య శిక్షకు వెళ్ళిపోయారు. సమాప్తమైనవి. నేనే ఆల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. నేనే ఆదిని, నేనే అంతమును. నేను చెప్పినట్టే ప్రారంభం జరిగింది, నేను చెప్పినట్టే ముగింపు ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత, దప్పిగొనువానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. దప్పిగొనిన వానికి నేను జీవజలాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని అనుగ్రహించే జీవజలాన్ని ఇస్తాను. కనుక ఎవరికి ఎటువంటి సందేహం ఉన్నా ఇదిగో నా దగ్గరకు రండి, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముతో మిమ్మల్ని నింపుతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఇవన్నీ ఎవరికి దక్కుతాయి? ఈ జీవజలములు, ఈ జీవవృక్షములు ఇవన్నీ ఎవరికి దక్కుతాయి? దేవునితో నివాసము ఎవరికి అందుతుంది? ఆ పరిశుద్ధ పట్టణంలో సమృద్ధి కలిగినటువంటి ప్రవేశం, నిత్యరాజ్యములోనికి సమృద్ధితో కూడినటువంటి ప్రవేశం ఎవరికి అందుతుంది? అనగానే జయించేవాడు. లోకాన్ని జయించాలి, అపవాదిని జయించాలి, శరీరాన్ని జయించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవునికి లోబడాలి.
జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. నేను అతనికి దేవుడను, అతడు నాకు కుమారుడు. ఇక ఎవరు నిత్య శిక్షకు పోతారో కూడా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. చూసారా, మనము పిరికివారముగా ఉండకూడదు, ధైర్యముతో జయించాలి. ఇదిగో మనం ఇక్కడ చెప్పబడినటువంటి వేటిలోనూ పాలిపంపులు కలిగిన వారముగా ఉండకూడదు, పిరికి వారముగా మనం ఉండకూడదు, అవిశ్వాసులుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా, దేవుని మాటను నమ్మకుండా, తేలికగా తీసుకుంటూ మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికేటువంటి విధానంలో మీరు ఉండకూడదు, అవిశ్వాసులుగా ఉండకూడదు. తర్వాత అసహ్యులుగా మారిపోకూడదు, దేవుడు మనలను చూచి అసహ్యించుకోకూడదు. ఏమిటిరా నీ బ్రతుకు, ఎన్నిసార్లు చెప్పినా నీవు మారవా అనేటువంటి పరిస్థితుల్లోనికి మన జీవితం వెళ్ళిపోకూడదు. అసహ్యులుగా మనం మారకూడదు, నరహంతకులుగా ఉండకూడదు, మనుషుల చావును మనం కోరుకోకూడదు. మనలను బట్టి ఒకడు జీవించాలే తప్ప చనిపోకూడదు. నరహంతకులుగా ఉండకూడదు, వ్యభిచారులుగా ఉండకూడదు, పరశరీరానుసారులుగా మనం ఉండకూడదు, వ్యభిచారులుగా ఉండకూడదు, దేవుని విడిచి తిరిగే వారముగా ఉండకూడదు, మాంత్రికులుగా ఉండకూడదు. అంటే తప్పుడు విధానాలలో మనం ఉండకూడదు, మనుషులను మోసగించే ప్రవర్తనతో మనం ఉండకూడదు, దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకుని ఏదో సంపాదించుకోవాలనేటువంటి యావలో మనం ఉండకూడదు, మాంత్రికులుగా మనం ఉండకూడదు, విగ్రహారాధకులుగా ఉండకూడదు, దేవుణ్ణి తప్పించి దేనినో పూజించే వారముగా మనం ఉండకూడదు, విగ్రహారాధకులుగా ఉండకూడదు, అబద్ధికులుగా మనం ఉండకూడదు, సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారముగా ఉండాలి, దేవుని చిత్తమును నమ్మకముగా నెరవేర్చుచున్న వారముగా ఉండాలి, అబద్ధికులుగా మనం ఉండకూడదు. ఇలా ఉన్నవారందరూ కూడా అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. అది రెండో మరణం. ఈ భూమి మీద ఎలాగూ మరణం ఉంది, ఈ భూమి మీద అందరికీ కూడా మరణం ఉంది. శరీరాలను ధరించుకుని వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మొదటి మరణాన్ని పొందుతారు. కానీ రెండో మరణంలోనికి వెళ్ళారా, అంతే మీ పని. మనలో ఏ ఒక్కరూ కూడా రెండవ మరణమును పొందకూడదు, నిత్య జీవమును చూడాలి. ఒకేసారి ఉంటుంది మనకు మరణం, అది శరీర సంబంధమైన మరణం. రెండవది పునరుత్థానమే. మొదటి పునరుత్థానం బాప్తిస్మం అయిపోయింది, ఇక రెండో పునరుత్థానం నిత్య జీవానికి మనం వెళ్ళడం. దాని కొరకే మనం ఎదురు చూడాలి, దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాం. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత చక్కగా పరలోక సంబంధమైనటువంటి విషయాలను మన కొరకు వ్రాయించాడు గనక దేవుని జ్ఞానంలో మనము నిలబడాలి, దేవుని చిత్తమును మనము తప్పనిసరిగా నెరవేర్చాలి. ఇంకను కొన్ని అద్భుతమైనటువంటి మాటలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి, వాటిని కూడా మనం చూద్దాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి. మనము విశ్వాసమును కలిగి ఉండాలని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వాక్యము, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. వీటన్నింటిని మనం ఎలా నమ్ముతున్నాం? వ్రాయబడినటువంటి ఈ సంగతులనన్నిటినీ ఎలా నమ్మగలుగుతున్నాం? నమ్మడానికి ఆధారం ఏంటి? విశ్వాసమే. ఆ రుజువు విశ్వాసమే. విశ్వాసాన్ని బట్టి మనం నమ్ముతున్నాం. మనలో విశ్వాసం ఉంది. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు మనలో ఉన్న విశ్వాసమే. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసమే. ఆ విశ్వాసమును మనము కలిగి ఉండాలి. మనలను దేవుడు విశ్వాసులుగా చూడాలి, అవిశ్వాసులుగా కాదు. కనుక పరలోక సంబంధమైనటువంటి సంగతులన్నింటినీ కూడా మనము వాటిని చూడకపోయినా కానీ వాక్యములో చూస్తున్నాము కనుక మనము విశ్వాసము నుంచి దేవుని కొరకు చక్కగా బ్రతకాలి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి. దృశ్యమైన వాటిని గూర్చి, అదృశ్యమైన వాటిని గూర్చి, నిత్యమైన వాటిని గూర్చి, అనిత్యమైన వాటిని గూర్చి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ సంగతులను ఒక్కసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను,
ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. లోకములో చాలా వాటిని మేము కోల్పోతున్నాం. తాత్కాలికమైనటువంటి లోకములో మేము చాలా వాటిని దేవుని నిమిత్తము కోల్పోతున్నాం. అయినప్పటికీ మేము అధైర్యపడము. శరీరము, బాహ్య పురుషుడు కృషిస్తోంది. దేవుని పనిలో ఈ శరీరము వినియోగింపబడుచున్నది కనుక ఇది కృషిస్తోంది. అయినా సరే అధైర్యపడం. ఎందుకంటే మాలో ఉన్న ధైర్యం ఏంటంటే మా ఆంతర్య పురుషుడు, మా ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నాడు, రెన్యూ అవుతున్నాడు, దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. విశ్వాసం ఉంది మాలో విశ్వాసం ఉన్నది కనుక దృశ్యమైన వాటిని చూడటం లేదు. దృశ్యమైన వాటిని చూచి మనము విశ్వాసులు అని చెప్పుకోవడానికి ఏమైనా బాగుంటుందా? దృశ్యమైన వాటిని అంటే కంటికి కనిపించే వాటిని చూచి నమ్ముతున్నాను అని చెప్పడం ఏమైనా విశ్వాసమా? కాదు. అదృశ్యమైన వాటిని దేవుని వాక్యము ద్వారా విని నేర్చుకొని వాటిని ఉన్నవి అని నమ్మడమే విశ్వాసము. వాటిని నిదానించి దేవుని వాక్యము ద్వారా చూడాలి. ఇదిగో పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఇది క్షణం. ఈ భూమి మీద దేవుని కొరకు మేము అనుభవించుచున్నటువంటి ఈ వేదన, కష్టం, ఇబ్బంది ఇవన్నీ కూడా క్షణం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఈ భూమి మీద మేము ఎంతగా దేవుని కోసం కష్టపడితే అంతగా ప్రతిఫలం మాకు అక్కడ ఎక్కువ అవుతోంది, మా కొరకు పెరుగుతోంది. అక్కడ పరలోకపు ధనం పెరుగుతోంది. ఇక్కడ భూమి మీద దేవుని కొరకు మేము బ్రతుకుతున్నప్పుడు పరలోకంలో మా నిమిత్తము ధనము పెరుగుతోంది అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనకిప్పుడు పరలోకము అదృశ్యంగానే ఉంది, పాతాళలోకం కూడా అదృశ్యంగానే ఉంది. అవునా కదా? పాతాళలోకాన్ని కూడా మనం చూడలేదు కదా. నిత్య వేదనను కల్లారా చూచామా? నిత్య అగ్నిని కల్లారా చూచామా? లేదు. అది కూడా నిత్యమే. అదృశ్యమైనది నిత్యం ఉంటుంది, దృశ్యమైనది అనిత్యం. ఈ లోకంలో మనం చూస్తున్నవి ఈ భూమండలము ఉన్నటువంటి ఈ లోకమంతా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఈ నక్షత్ర మండలాలు, ఈ విశ్వం టోటల్గా ఎంతవరకు అయితే మనం చూస్తున్నామో అంతవరకు కూడా ఇదంతా కూడా ఈ దృశ్యమైనది అంతా కూడా అనిత్యము. ఇది నిత్యం ఉండేది కాదు, అనిత్యము. తాత్కాలికంగా ఉంటుంది, తర్వాత తీసివేయబడుతుంది. కానీ పరలోకము నిత్యము, పాతాళలోకము కూడా నిత్యమే. అదృశ్యమైనవి, అదృశ్యంగా ఉంది పరలోకం, అదృశ్యంగా ఉంది పాతాళం. ఈ రెండు కూడా నిత్యము. అయితే మనం పరలోకాన్ని కోరుకుంటున్నాం, పరలోక సంబంధమైనటువంటి వారముగా మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే అక్కడ జీవమున్నది, నిత్య జీవమున్నది. పాతాళము కూడా నిత్యము ఉన్నా కానీ అక్కడ నిత్య శిక్ష ఉన్నది. దానిని మనం కోరుకోవటం లేదు. దాని నుండి తప్పింపబడి మన ఆత్మలను యేసుక్రీస్తు ప్రభువునకు అప్పగించుకొని ఆత్మరక్షణ కలిగిన వారమై పరలోకము కొరకు మనము ఎదురు చూచుచున్నాము. అలాగే ఇంకా తర్వాత మాటలు కూడా చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభం నుంచి కూడా చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను భయం లేదు. ఈ గుడారము, ఈ శరీరము శిథిలమైపోతుంది, కృషించిపోతుంది. అయినా సరే మీరు దీని విషయమై దిగులు చెందకండి. ఎందుకంటే ఇది అందరికీ కూడా శిథిలమైపోయేటువంటిదే. దేవుడు ఈ శరీరాన్ని శిథిలమైపోయేదిగానే ఇచ్చాడు. అంతే తప్ప దీనికి ఏదో మనము సర్వసుఖాలను అందిస్తే ఇది గొప్పగా విరాజిల్లుతుంది, మరలా చిగురుస్తుంది అనటానికి వీలు లేదు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఇలా శిథిలమైపోవడం దేవుని పనిలో శిథిలమైపోయింది అనుకోండి, గొప్ప భాగ్యం. లోకం కొరకు శిథిలమైపోయింది అనుకోండి, ఏమీ లేదు, శూన్యం. దేవుని కొరకు బ్రతకడంలో ఈ శరీరం శిథిలమైపోయింది అనుకోండి, గొప్ప భాగ్యమే, పరలోకమే. లోకం కోసం లోక భాగ్యాలను మీరు అనుభవించటానికి, లోక భోగాలను అనుభవించటానికి మీరు ఈ శరీరాన్ని వినియోగించారనుకోండి, అందులో ఈ శరీరం శిథిలమైపోయింది అనుకోండి, ఏమీ లేదు, శూన్యం. పాతాళానికి వెళ్ళిపోవాలి ఆత్మ, నిత్య శిక్షణ అనుభవించాలి ఆత్మ. కనుక దేవుని కొరకు బ్రతుకుతూ ఈ శరీరం శిథిలమైపోవాలి. అలా శిథిలమైపోవడాన్ని మనం కోరుకోవాలి.
అలా శిథిలమైపోయిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. దేవుడు మనకు ఒక గొప్ప నివాసాన్ని ఇవ్వబోతున్నాడు. మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువు. అది నిత్యం ఉంటుంది. దేవుని కొరకు మనం భూమి మీద బ్రతికినప్పుడు దేవుడు ఆ నిత్యమైనటువంటి నివాసమును పరలోకము నుండి మనకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదము. మన ఆత్మలకు మహిమ వస్త్రాన్ని ఇస్తాడు ఆయన. మహిమ వస్త్రాన్ని ఇస్తాడు ఆయన. మహిమ దేహాన్ని ధరింపజేస్తాడు ఆయన. మనము దిగంబరులుగా కనిపించం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదము. మరి పాతాళ లోకానికి వెళ్ళిపోయినటువంటి ఆత్మలు, నిత్య వేదనను అగ్నిలో అనుభవిస్తున్నటువంటి ఆత్మలు సిగ్గుపడతారు. వారికేం మహిమ వస్త్రాలు ఉన్నాయి? వారికేం మహిమ వస్త్రాలు ఉన్నాయి? అతి దారుణమైనటువంటి లోకం అది. కానీ మనకైతే ఇదిగో మహిమ వస్త్రాలు ఎదురు చూస్తున్నాయి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ శరీరం శిథిలమైపోతుంది. ఈ శరీరం మందు దేవుని కొరకు మనము పనిచేస్తూ మూలుగుతున్నాం, కష్టపడుతున్నాం, నిట్టూర్పులు విడుస్తున్నాం. కానీ దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం. పరలోకములో మన కొరకు ఒక నివాసము, ఒక గొప్ప వస్త్రము సిద్ధము చేయబడి ఉన్నదని మనము నిరీక్షణతో బ్రతుకుతున్నాం. తర్వాత ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, ఇప్పటికప్పుడు ఈ వస్త్రాన్ని తీసివేయవలనని కాదు, దేవుని కొరకు బ్రతుకుచు ఆ వస్త్రాన్ని సంపాదించుకోవటానికి, అనగా మహిమ వస్త్రాన్ని, నిత్యము ఉండేటువంటి వస్త్రాన్ని సంపాదించుకోవటానికి ఇదిగో మేము అపేక్షించుచున్నాము, దీనిపైని ధరించుకొనగోరుచున్నాము అని పౌలు గారు మాట్లాడుతున్నారు. తర్వాత దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. ఈ విషయాలన్నిటిని మనకు బోధించినవాడు దేవుడే. మనలను పరలోకం కోసం సిద్ధం చేస్తున్నవాడు కూడా దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. నిజంగా పరిశుద్ధాత్మే కనుక పంపబడకపోతే, వాగ్దానము చేత పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడకపోతే ఇన్ని విషయములు మనం తెలుసుకోవటానికి అవకాశం లేదండి. ఇన్ని సంగతులను మనం గ్రహించటానికి వీలుండదండి. ఈరోజు పరిశుద్ధాత్మ సహాయము చేత మనము ఈ సంగతులన్నిటినీ వినగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం, వాటి ప్రకారం బ్రతకగలుగుతున్నాం. అంత సులభం అనుకుంటున్నారా దేవుని మాటలు వినాలంటే? అంత సులభం అనుకుంటున్నారా మనోనేత్రములు తెరువబడి దేవుని వాక్యము మన హృదయములోనికి వెళ్ళాలంటే? అంత సులభం అనుకుంటున్నారా దేవుని వాక్యాన్ని మనం అంగీకరించడం అంటే? పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నారు. మన ఆత్మకు సంచకరువుగా ఉండి ఇదిగో ఇవి దేవుని మాటలు, విను, అంగీకరించు, దేవుని కొరకు బ్రతుకు అని పరిశుద్ధాత్మ మనలను ప్రేరేపిస్తున్నారు, సహాయం చేస్తున్నారు ఆయన. అందుచేతనే కదా యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళి పరిశుద్ధాత్మను మన కొరకు అనుగ్రహించారు, ఒక స్వాస్థ్యముగా దయచేశారు, ఆదరణకర్తను. కనుక ఆత్మను ఆర్పకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మనము పవిత్రతలో, నిర్దోషత్వములో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కొనసాగాలి. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, శాశ్వతమైనటువంటి లోకములు అనగా పరలోకము మరియు పాతాళము. మనము వెళ్ళవలసినది పరలోకమునకే. పరలోకములో నిత్య జీవం ఉన్నది, పాతాళములో నిత్య శిక్ష ఉన్నది. అదృశ్యమైన వాటిని మనము నిదానించి చూడాలి. పరలోకములో చేరుటకు ఎల్లప్పుడూ మనము ప్రయాసపడాలి. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినప్పటికీ దేవుడు మనకు ఉన్నతమైనటువంటి దేహాన్ని దయచేయబోతున్నాడు. పరలోకములో జీవితము అద్భుతంగా ఉండబోతోంది. నిత్య నివాసమును మనము పొందబోచున్నాము. కనుక ఈ విషయాలన్నింటినీ ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోండి. కేవలం ఈ పాఠాన్ని విన్నటువంటి కొద్ది సమయం వరకు మాత్రమే కాదు, మీ జీవితకాలం అంతా కూడా ఈ విషయాలను మీ హృదయంలో భద్రపరచుకోండి, స్థిరపరచుకోండి. సత్యమందు మీరు ప్రతిష్ఠ చేయబడండి. ఉన్నతంగా దేవుని కొరకు జీవించండి. దేవుని వాక్యమును అనుసరించండి.
అపవాదిని ఓడించండి. ప్రభువు పాదముల క్రింద పాదపీఠముగా అపవాదిని చేయండి. మనదే నిత్యరాజ్యం. మనము దేవునితో సదాకాలము ఉంటాము. మన ప్రభువుతో సదాకాలము ఉంటాము. పరిశుద్ధాత్మతో సదాకాలము ఉంటాము. పరిశుద్ధ దూతలందరూ కూడా మన చుట్టూ ఉంటారు. ఇంతటి గొప్ప భాగ్యాన్ని పొందాలంటే తప్పనిసరిగా మనం అందరం కూడా ప్రభువు రక్షణలో ఉన్నవారమై ప్రభువు చిత్తాన్ని ఓర్పుతో సహనముతో నెరవేర్చుకుంటూ విశ్వాసమందు, నిరీక్షణయందు, ప్రేమయందు మనము స్థిరముగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును, మహాఘనుడును, మహోన్నతుడునైన మా కన్న తండ్రి, మీతో నివసించాలని, మీ యొద్దకు రావాలని మా ప్రాణము, మా ఆత్మ ఎంతగానో ఆశపడుచున్నవి. దేవా, మీ ఆలోచనలను, మీ సంకల్పమును, మీ పూర్తి జ్ఞానమును మాకు అనుగ్రహించారు. భూమి మీద మేము తెలుసుకొనవలసినటువంటి సంగతులన్నింటినీ మాకు బోధించుచున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, మానవ మట్టి మెదడుతో మీ సంగతులను మేము గ్రహించలేము గనక మీ పరిశుద్ధాత్మను మాకు సహాయముగా పంపి మా ఆత్మలకు బోధించుచున్నారు. మా హృదయములకు మీ మహాజ్ఞాన సంగతులను అనుగ్రహించుచున్నారు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు దేవా. మీ మాటలను కేవలము వినువారు మాత్రమే ఉండిపోకుండా, వినినను కొద్ది కాలము మట్టుకు మాత్రమే మేము వీటి ప్రకారం ప్రవర్తించి ఆ తర్వాత వెనుదిరిగిపోయే వారముగా ఉండకుండా నిత్య కాలము మీ మాటలలో మేము స్థిరపడటానికి, మీ చిత్తమును నెరవేర్చటానికి, మీరిచ్చినటువంటి ఆయుష్కాలం అంతయు మీ కొరకు నమ్మకముగా జీవించటానికి మమ్మల్ని దీవించండి తండ్రి. మాకు సహాయమును అనుగ్రహించండి ప్రభువా. దేవా, ఈ మాటలన్నీ మా అందరిలో ఫలించి ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యమును క్రీస్తు ప్రభువు ద్వారా మేము అందుకొనగలుగు నిమిత్తము మీ కృపను, మీ సహాయమును, మీ జ్ఞానమును మాకు తోడుగా ఉంచండి. ఇదిగో తండ్రి, పాఠముల రూపములో మీ జ్ఞానపు సంగతులను మీ పిల్లలకు నేర్పించుచున్నారు. ప్రారంభం నుంచి ఇదిగో ఇప్పటి వరకు ఇంకా మీరు నేర్పించబోయేటువంటి సంగతులు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ వీరందరూ కూడా నాయన చక్కగా నేర్చుకుంటున్న వారై వీటి ప్రకారం బ్రతుకుతూ అనేకులకు వీటిని పరిచయం చేస్తూ వీరు బ్రతుకులను మీ కొరకు నాయన వెలిగించుకుని నిమిత్తము, మీ చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుకుని నిమిత్తము సహాయము చేయమని మిమ్మను వేడుకుంటున్నాము. నాయన, మీరు జరిగించుచున్నటువంటి పరిచర్య అంతా మానవ ఆత్మలకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, వారి ఆత్మలను రక్షించేదిగా ఉండగలుగుటకు కృపచూపుమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. సమస్త విషయములలో మీ అధికారమునకు ఒప్పుకొని మీ చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చి మీరున్న లోకమునకు క్రీస్తు ప్రభువు ద్వారా మేము రాగలుగుటకు మమ్మల్ని దీవించమని మరొక్కసారి మీ పాదముల దగ్గర మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును, మా రక్షకుడును, త్వరలో మా కొరకు తిరిగి రానేయున్న యేసుక్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.